నమస్కారం. జై శ్రీరామ్. రేపు చాలా అద్భుతమైన హిందూ పండుగ వైకుంఠ ఏకాదశి. దీనికి విశేషంగా వైష్ణవాలయాలని కూడా చక్కగా అలంకరించుకుని ముస్తాబవుతాయి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలు కానీ, అటు బోర్డర్ తమిళనాడు కాబట్టి అటు ప్రాంతాలు కానీ ఎక్కువ మంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారు. మనం పాపం ఊహించలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా తిరుమలలో కూడా పాపం ప్రమాదం జరిగి ఒక 4-5 ప్రాణాలు పడవడం న్యూస్ చూస్తున్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. భగవంతుడు ఏదో ఒక పర్వదినంలో వెళ్తే కరుణించేస్తాడు, మన కష్టాన్ని ఒక్కసారి రాత్రి తీరిపోతాయని ఇప్పుడు భావించకండి. కారణం ఏంటంటే కర్మ ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఉండాలి. విధంగా భగవంతుడుని ఫలానా రోజు ఫలానా క్షేత్రానికి వెళ్తేనే భగవంతుడు కరుణిస్తాడని కూడా ఊహించద్దు. అలా అవకాశం ఉండి సేఫ్గా వస్తే మంచిదే, కానీ అలా రాకపోతే ఇలాంటి వార్తలు వినవలసి వస్తుంది. ఇంట్లో చక్కగా దైవనామస్మరణ చేసుకోండి. ఇవి కూడా ముఖ్యంగా తులసి దళాల గురించి పెడుతున్నాను. విష్ణువుకి పరమ ప్రీతికరం ఈ తులసి. కృష్ణ తులసి నల్లగా ఉంటుంది, ఇది లక్ష్మీ తులసి. సాధారణంగా అందరిలో ఈ రెండు కూడా ఉంటాయి. పూర్వం కృష్ణ తులసి తక్కువ ఉండేది, ఇప్పుడు అది కూడా అందరిలో ఉంటుంది. ఇది దళం అంటే ఇలాంటి గుత్తిమట్టండి. ఇవి వాడరు, ఇవి తీసేయాలి. ఇవి పెరిగినప్పుడల్లా తీసేసుకోవాలి. మనకి ఇంకా తులసి మొక్కలు కావాలంటే చక్కగా బృందావనంలో విత్తనాలు వేసుకోవచ్చు. కానీ దళం అంటే ఇది మాట, పువ్వు రాకుండా తీయాలి. ఆకులు కొయ్యకూడదు, ఇలా దళం కొయ్యాలి. ఈ దళం కోసి స్వామివారికి సమర్పించాలి. అయితే దీన్ని ఆడవాళ్ళు తుంచకూడదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. తులసి దళ నికృంతన అని చెప్పేసి తులసి దళానికి వస్తే ఆడవాళ్ళ దోషం. అలాగే ఆదివారం, మంగళవారం, శుక్రవారం తులసి దళాలు కొయ్యకూడదు. అదేవిధంగా కుండీలో లక్ష్మీ సమానంగా మనం పసుపు కుంకాలు పెట్టి ఆరాధన చేస్తాము. తులసి అంటే పెరట్లో ఒక తులసి మొక్క వేసుకుంటాం, అది ప్రదక్షిణ చేస్తాం. దాని దళాలు కూడా కొయ్యకూడదు. మనం తులసి దళాలు అవసరం రోజు ఉందనుకున్నప్పుడు, మనం చేసే యోగ్యత ఉన్నప్పుడు విడిగా వేసుకోవాలి కుండీలో.